దీని ఖరీదు 15 లక్షల పైనే ఉంటుంది నానమ్మా. నాకొచ్చిన గిఫ్ట్స్లో ఇదే కాస్ట్లీ అనుకుంటా. వీడికి ఎంత ధైర్యం ఉంటే దీని మీద చెయ్యి వేస్తాడు అని ఆవేశంతో ఊగిపోయింది. విజయ్ వైపు గాయత్రీదేవి తీక్షణంగా చూసింది. ఆమె చూపుకి కాల్ చేసే శక్తి ఉంటే విజయ్ ఈ పాటికి బూడిదైపోయి ఉండేవాడు. శక్తి ఫ్యామిలీ నా కోసం ఎంతో ప్రత్యేకంగా పంపిన వస్తువు మీద వీడు కన్నేశాడు నానమ్మా. వీడిని ఇలానే వదిలేస్తే రేపు మన ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడ్డు. వెంటనే పోలీసుల్ని పిలిపించండి అని ఆర్డర్ వేసింది శృతి. మనవరాలి మాటలకి భద్రకాళిలా ఊగిపోతూ, మీ ఇద్దరికీ అసలేం కావాలి? మా కుటుంబం సంతోషంగా ఉంటే మీరు తట్టుకోలేరా అని విజయ్ మిథునల్ని నిలదీసింది గాయత్రీదేవి. ఈ పార్టీకొచ్చిన దగ్గర నుండి ఏదో ఒక రకంగా అవమానానికి గురవుతూనే ఉంది మిథున. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.